నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వన మహోత్సవంలో భాగంగా మావల పార్కులో మొక్కలు నాటిన మంత్రి సీతక్క. పార్కులో అవసరమైన వసతులను అందుబాటులోకి తెస్తామని వెల్లడి. జిల్లాలో డీడీఆర్ఎఫ్ బృందం సేవలు ప్రారంభం. అత్యాధునిక పరికరాల పనితీరును పరిశీలించిన కార్యక్రమ అతిథులు. సమన్వయంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడాలి. రివ్యూ మీటింగ్లో అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రి సీతక్క దిశానిర్దేశం. ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. ఆడిటోరియంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రిమ్స్ డైరెక్టర్. నాణ్యమైన వైద్య చికిత్సలు అందించేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ. మావల పార్కులో అవసరమైన వసతులను అందుబాటులోకి తీసుకుని వచ్చి మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం పార్కు పరిసరాలను పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మావల అర్బన్ పార్కులో పూర్తి వసతులను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందేలా చూస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా మావలలోని హరితవనం అర్బన్ పార్కులో మంత్రి మొక్కలు నాటారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ వెడమబొజ్జు, కలెక్టర్ రాజర్షిషా, డిఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్తో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ముందుగా మంత్రికి మావల పార్కులో అందుబాటులో ఉన్న వసతులను అధికారులు చూపించారు. లేక్ వ్యూ పాయింట్ వద్ద బైనాక్యులర్తో పరిసరాలను పరిశీలించారు. అనంతరం సఫారీలో పార్కును సందర్శించారు. కార్యక్రమంలో ఐటీడీఏపీఓ ఖుష్బూ గుప్తా, ఎస్బీ గౌస్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామిడి చెట్లు కూడా ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా 44 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. రిజర్వ్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్లను తలపించేలా ఉన్న పార్కులో మరిన్ని వసతులు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. బోటింగ్ సౌకర్యం, మార్నింగ్ వాకర్స్ నడక సాధన చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సో ఈసారి మనం మావాల ప్రాజెక్టు చూస్తే ఫారెస్ట్ ఏరియాను మనం చూస్తాను. దాదాపుగా 1500 ఎకరాలు మా డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు, సంబంధిత అధికారులంతా కూడా ఇది డెవలప్ చేసి ఈరోజు ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఆదిలాబాద్ టౌన్కు ఒక అర్బన్ పార్క్, కానీ ఇది ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా, రిజర్వ్ పార్క్ లాగా, వైల్డ్ లైఫ్ పార్క్ లాగా, చాలా మనం ఎక్కడో బందిపుర లేదా తడోబా, కజరంగ్ ఇట్లాంటి ఫారెస్ట్ పార్కులను చూసిన నేను. ఆ తర్వాత మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఇంత మంచి స్థలంతో ఇంత ఇక్కడ ఉన్నటువంటి పార్కుగా మనం చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పొద్దంతా స్ట్రెస్ అయ్యి బయటికి రావడానికి కానీ, మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ వాకింగ్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ఇదొక పార్కు డెవలప్ అవుతూ ఉంది. చాలా సంతోషం. ఈసారి ఈ 75 సంవత్సరాల వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఫారెస్ట్ నుంచి కానీ, మా పంచాయతీరాజ్ నుంచి కానీ, కలెక్టరేట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి దాదాపుగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో 44 లక్షల మొక్కలు నాటాలనేటువంటి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. నేను మీడియా సోదరులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ యొక్క పార్కును విస్తృతంగా బయటికి చూపించారు. ఎంత అంటే గొప్పగా ఉందంటే ఈ ఫారెస్ట్ను ఆనుకొని చెరువు కూడా ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోవడానికి భవిష్యత్తులో మంచిగా డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా పక్షులు కూడా చాలా అక్కడ సేద తీరుతున్నాయి. తర్వాత చెరువులో కూడా బ్యూటిఫుల్గా మరి రాక్ కానీ, చెట్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం అమ్మ పేరున ఒక మొక్క నాటి ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత, అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా
అడవులను కాపాడుకోవాలి, అడవులతోనే మనుషుల యొక్క జీవన విధానం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి ఒక్క మనిషి అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలనే ఒక కాన్సెప్ట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలిపించారో, మరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క చేపడుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. జిల్లా అభివృద్ధికి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్న మంత్రి జిల్లా స్థాయి అధికారులకు విస్తృత సూచనలు చేశారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పలు అంశాలపై ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకుంటూ సమీక్ష జరిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షేష, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడమ బొజ్జు పటేల్, ఎస్పీ గౌసాలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బాధ్యతాయుతమైన అధికారులుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేయాలని, ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలలో భాగస్వామ్యులై వాటిని ప్రజలు దరిచేరే విధంగా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, వాటికి పరిష్కార మార్గాలు ఆలోచించాలన్నారు. ప్రజల మన్ననలను పొందినప్పుడే చేసే పనికి సంతృప్తి లభిస్తుందన్నారు. నిబద్ధతతో, నిస్వార్థంతో, నిజాయితీగా పనిచేసి మంచి గుర్తింపు సాధించాలని సూచించారు. అధికారులందరికీ ఒకటే నా యొక్క సూచన, ముఖ్యంగా ఈ సీజన్ మాన్సూన్లో మనము రకరకాల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోబోతున్నాము. సమ్మర్లో ఒక రకమైనటువంటి సిచ్యువేషన్, మరి ఈ సీజన్లో వర్షాకాలంలో ఒక రకమైనటువంటి సిచ్యువేషన్కు తగ్గట్టుగా మన యొక్క ప్రణాళిక కూడా ఉండాలి. మన యొక్క అంటే ప్రజల్ని అప్రమత్తం చేయడము, ప్రజల్ని కాపాడుకోవడము, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ 3 months ఒక రకమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఆఫ్టర్ మళ్ళీ మనకు అక్టోబర్ తర్వాత మళ్ళొక రకమైన ప్రణాళిక, ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి తర్వాత మళ్ళొక రకమైన ప్రణాళిక, మార్చి నుంచి. సో ఇట్లా ఈ ఒక్కొక్క 3-4 monthsకి ఒక్కొక్క రకమైనటువంటి అలర్ట్నెస్, పబ్లిక్ని కానీ, ఉద్యోగులు కానీ, అధికారులు కానీ అలర్ట్గా ఉంటేనే మనం ప్రజలకు మరి మంచి సేవ చేయగలుగుతాం. కాబట్టి ఆ ఉద్దేశంతో కొంత అలర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అధికారులను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేపట్టారు. దివ్యాంగులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా అంగన్వాడీలు సైతం పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందించగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రిమ్స్లోని ఆడిటోరియంలో సోమవారం డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్యులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం వారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్స్ డే వేడుకలను రిమ్స్లోని ఆడిటోరియంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ కార్యక్రమ ముఖ్య అతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం తోటి వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లకు జ్ఞాపికలు అందించి శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. డాక్టర్లు అశోక్, శ్యామ్, సుమలత, సమీయోద్దీన్, సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Remarkable day, Dr. Day celebration. I request all the dignitaries to felicitate all the team. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ రిమ్స్కు వచ్చే రోగులకు 24 గంటలు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. వైద్యులు ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్యులు అందించే సేవలతోనే మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. సో కూడా మా చెప్తా, ఈరోజు
బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అజిత్ గారు ప్లస్ టీమ్, అదేవిధంగా ఈ అవసరం ఐఎంఏ ఆదిలాబాద్ అశోక్ సార్, శ్యామ్ సార్, సుష్మా మేడం, సీనియర్ అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ అశోక్ సార్, శ్యామ్ గారిని లీడ్ చేయాల్సింది కోరుతున్నాను. విపత్తుల సమయంలో రెస్క్యూ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. తొలిసారిగా పోలీస్ శాఖ తరఫున విపత్తు ప్రమాదాల బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సోమవారం స్థానిక మావల పార్కులో రెస్క్యూ టీం పరికరాలను మంత్రి ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విపత్తులు జరిగిన సమయంలో రెస్క్యూ బృంద సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ బాధితుల ప్రాణాలు కాపాడాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ముందడుగు వేయాలని మంత్రి సీతక్క సూచించారు. జిల్లాలో తొలిసారిగా పోలీసు శాఖ తరపున విపత్తు ప్రమాదాల బృందాన్ని ఏర్పాటు చేయగా మావల పార్కులో సోమవారం మంత్రి రెస్క్యూ టీం పరిసరాలను పరిశీలించారు. ముందుగా రెస్క్యూ టీం సభ్యులు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ గౌసాలం పరికరాల పనితీరును మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు విపత్తు సమయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ వెడమబుజ్జు, కలెక్టర్ రాజర్షిష, డిఎఫ్ఓ, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా రెస్క్యూ బృంద సభ్యులు విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పోలీసు శాఖలోనే 20 మందికి శిక్షణ ఇచ్చి బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. విపత్తు సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలతో పాటు తమ ప్రాణాలను సైతం కాపాడుకోవాలని సూచించారు. జిల్లా అంటేనే ఆదిలాబాద్ అంటేనే ఒక వెనుకబడి అనే పేరు. ఈ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు, ఖమ్మంలో మళ్ళీ అచ్చంపేట ఏరియా. కాబట్టి ఈ ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి అందాలు, వనరులు, రిసోర్సెస్ కూడా ఉన్నాయి. వాటిని బయటికి తీసి వాటి యొక్క ఫలాన్ని, వాటి యొక్క ఉపయోగాన్ని లోకల్ పీపుల్కి అందించి తద్వారా ఈ ప్రాంతాలను కూడా డెవలప్ చేసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆదిలాబాద్లో చూస్తే కుంటాల కానీ, సత్నాల కానీ, లేదా ఈ యొక్క ఫారెస్ట్, ఇవాళ మనం అర్బన్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా ఒక వనరులను సృష్టించుకోవడానికి ఒక అవకాశం. అదేవిధంగా వచ్చేటువంటి వాళ్ళు పర్యాటకులకు కూడా ఒక సంతోషాన్ని ఇస్తాం. తద్వారా ఇక్కడికి వచ్చే వాళ్ళ నుంచి కొంత మరి ప్రాంత అభివృద్ధి కోసం కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను గతంలో కూడా చెప్పిన, ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు ఉంటాయి. అందుకనే ఏ రకమైనటువంటి రివ్యూలైనా ఏదున్నా అందరం కలిసి, నిన్న కూడా హరీష్ గారు మా స్టేజ్ మీద, సరే అనుకోకుండా పొలిటికల్ స్టేజ్ అయినా కూడా అది మర్చిపోయి అందరం కలిసి ఒక స్టేజ్ మీద కూడా పంచుకున్నాం. అదేవిధంగా ఎస్పీ గౌసాలం మాట్లాడుతూ విపత్తు సమయంలో త్వరగా స్పందించేలా పోలీసు శాఖలోని 20 మందిని ఎంపిక చేసి శిక్షణ అందించినట్లు తెలిపారు. వర్షాకాలంలో ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు డీడీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని తెలిపారు. మినిస్టర్ మ్యామ్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్లడ్ ప్రిపేర్డ్నెస్ కోసం దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. సో రెయినీ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి వర్షం వల్ల దే ఆర్ ఛాన్సెస్ దట్ ఫ్లడ్ ప్రాబ్లమ్ అవుతాయి. దీనికోసం రెస్క్యూ ఆపరేషన్ కోసం స్పెషల్గా ఈ టీమ్ ఫార్మేషన్ చేయడం జరిగింది. 20 మంది స్పెషల్ పార్టీ వాళ్ళకి హైదరాబాద్లో స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ విత్ దిస్ ఎక్విప్మెంట్స్ మేము ఈరోజు ఒక డెమో కూడా చేస్తాము. అండ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ కోసం ఫ్లడ్ జరిగినప్పుడు ఈ టీం మేము యూజ్ చేస్తాము, మెయిన్లీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్లడ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ మినిస్టర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో రైతు భరోసా సహాయంపై రైతుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు మహాజన సభ నిర్వహించారు. రైతు భరోసా పథకం అమలు తీరుతెన్నులపై ఈ సందర్భంగా రైతుల సలహాలను అధికారులు స్వీకరించారు. రైతు భరోసా పథకం అమలు తీరుపై అన్నదాతల సూచనలు స్వీకరించేందుకు గ్రామాల్లో అభిప్రాయ సేకరణ చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో రైతు భరోసా సహాయంపై రైతుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ సూపరింటెండెంట్ సయ్యద్ ముజాఫర్ హుస్సేన్, వైస్ చైర్మన్ ధనుంజయ్, సిఇఓ కేశవ్, సొసైటీ డైరెక్టర్లు అశోక్ రెడ్డి, చంద్రన్న, భుజన్న, భూమారెడ్డి, ఏఈఓ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకం అమలుకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్,
దాఖలు చేసే వారంతా ధనవంతులు కాదని, బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు అడుగుతున్నారని పలువురు రైతులు పేర్కొన్నారు. ఇందులో పేదవారు కూడా ఉన్నారని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతు భరోసా సహాయం అందించాలని కోరారు. ఈ విషయమై జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ సూపరింటెండెంట్ సయ్యద్ ముజాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ రైతుల సలహాలు, సూచనలపై సమగ్ర నివేదిక రూపొందించి ఉన్నత అధికారులకు అందిస్తామని తెలిపారు. మహాజన సభ ఇది రైతు భరోసా మీద రైతుల సలహాలు, సూచనలు తీసుకుని జరగబడింది. ఈయన కొందరు రైతులు 10 ఎకరాల వరకు, కొందరు 5 ఎకరాల వరకు అన్నారు. కొందరు ప్రైవేట్ ఐటీ పే చేసిన వాళ్ళకు కూడా ఇవ్వాలి అని కోరనాయి. ఇలా సూచనలు, సలహాలు మేము ప్రభుత్వానికి పంపించి అది ప్రభుత్వం ఏం డిసిషన్ తీసుకుంటారో దాని మీద రైతు భరోసా ఇంప్లిమెంట్ అవుతారు. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. గుడిహత్నూర్ మండలం తోషం జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించిన జి రాములు యాదవ్ పదవీ విరమణ కార్యక్రమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయగా కార్యక్రమ ముఖ్య అతిథిగా డీఈఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాములు యాదవ్ను సిబ్బంది శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ, హెచ్ఎం గోపాల్ సింగ్, తిలావత్ కమిటీ చైర్మన్ అనూష తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డీఈఓ ప్రణీత మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతికి దోహదపడేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. రాములు యాదవ్ తన విధి నిర్వహణలో చూపిన నిబద్ధత పట్ల ప్రశంసలు కురిపించారు. చప్పట్లో ఇదిలా ఉంటే యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాములు యాదవ్ను ఘనంగా సత్కరించారు. సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవి కిరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘువీర్ యాదవ్, హనుమన్లు యాదవ్, గౌరవ అధ్యక్షులు నారాయణ యాదవ్, సుధాకర్ యాదవ్, మహేందర్ యాదవ్, పోతన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. టీచర్ వృత్తిలో అయిన తర్వాత ఈ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సల్లా విజయబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేలా పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. నిరుపేద ఎడవ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తూ వారిని చైతన్యపరచాలని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిత పొందేలా మార్గనిర్దేశనం చేయాలన్నారు. పిల్లలకు విద్యాభ్యాసం చేస్తున్నారు, అక్కడ చేశారు కూడా, ట్యూషన్స్ చెప్పారు. అటువంటి గొప్ప సదస్సిన వ్యక్తి వారి మేనలుడు ఐఆర్ఎస్, మన దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ ఉంటాయో అటువంటి దానిలో నెక్స్ట్ క్యాడర్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో వాళ్ళ మేనలుడు చెల్లెలు కొడుకు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ చాలా పెద్ద ఇన్కమ్ ట్యాక్స్లో డిప్యూటీ కమిషనర్ అంటే సౌత్ ఇండియాలో కూడా వారి యొక్క మేనలుడు పనిచేస్తున్నారు. అతను 6 సార్లు ఐఏఎస్ ఇంటర్వ్యూకి అయినాడు ఈ మేనలుడు. అలాగే వీళ్ళ అన్న కొడుకు కూడా ఒక పెద్ద బ్యాంక్ ఆఫీసర్, బ్యాంక్ ఫెయిల్ ఆఫీసర్, జెన్కో ఇంజనీరు. సో మనకు ఇంకా రాజకీయంగా కూడా వీళ్ళ బంధువులంతా కూడా ఎదుగుదల ఉన్నారు. మంచి వ్యక్తి ఇక్కడికి వచ్చే వారు మనకు నాకు 3 ఏళ్ళు. అదేవిధంగా పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు జి రాములు యాదవ్ మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అది చాలా తృప్తినిచ్చింది. ఎల్ఐసి కాలనీలో హెడ్ మాస్టర్గా 7 సంవత్సరాలు సేవలు కొనసాగించి అక్కడ గిరిజనులకు చదువు పనిచేసిన అందరూ వాళ్ళకు కూడా ప్రైవేటు ఫీజు కట్టించి పాస్ చేయించి
కాలేజీలో జాయిన్ చేసే బాధ్యత తీసుకుంది. ఇది కూడా నాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది. 2009లో గుజలాపూర్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ప్రమోషన్కి వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్లను ప్రోత్సహించి ప్రభాకర్ సార్ అయితేనేమి, సూర్యన్ సార్ అయితే, రమేష్ సార్ అయితేనే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీద మైసూర్కి పంపించారు. ఎల్టా ట్రైనింగ్ మీద ఆర్ఐ బెంగళూరు పంపించారు. ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ చేసి అక్కడ పిల్లలు బోధిస్తూ మోడల్ స్కూల్, జ్యోతిబాబులే స్కూల్లో అడ్మిషన్ తీసుకునే బాధ్యత పూర్తిగా నేనే తీసుకుని ఎవరిని డ్రాప్ అవుట్ కాకుండా చూడడం జరిగింది. మాలిల ఉద్యమానికి దివంగత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అందించిన సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పులే గెస్ట్ హౌస్లో శ్రద్ధాంజలి సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు రాథోడ్ రమేష్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గుర్నులే, జిల్లా అధ్యక్షులు విజయ్, చంద్రశేఖర్, శ్రీను, భాస్కర్, ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. మాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాథోడ్ రమేష్ 2001 నుండి మాలి సంఘానికి అండగా ఉంటూ ఉద్యమాలు చేసిన ప్రతిసారి ముందుండి తన వంతు సహాయ సహకారాలను అందించారని ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే తెలిపారు. ఉద్యమాన్ని ముందుకు నడపడానికి తోడ్పాటు అందించారని అన్నారు. ఆయన మరణ వార్తను మాలి కులస్తులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాథోడ్ రమేష్ స్ఫూర్తితో మాలీలు ముందడుగు వేస్తారని, మాలీలకు రావాల్సిన ఎస్టీ హోదాను పొందే వరకు విశ్రమించబోమని తెలిపారు. ఏకైక వ్యక్తి రాథోడ్ రమేష్ గారు. నిజంగా ఆయన ఈరోజు మన మధ్యలో లేరనేటటువంటి వార్త ఎప్పుడైతే విన్నామో మరి నమ్మలేకపోయాము. అంత గొప్ప మహానేతను కోల్పోవడం నిజంగా బాధాకరంగా ఉంది. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న సభను జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. మాదిగలు వేలాదిగా మంది తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారి పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ ఆ రథోత్సవాల సందర్భంగా ఈదుమూడు గ్రామం, ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో జూలై 7న 1994లో ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనికి పెద్ద ఎత్తున మాదిగలందరూ తరలి రావాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి రేపు ప్రగతి భవన్ తెలంగాణ రాష్ట్రంలో 2వ గవర్నమెంట్ ఏర్పడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని రేపు 9 గంటలకు కలిసి మున్సిపల్ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వివరించి మన పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు ఏ విధంగానైతే ప్రభుత్వము వేతనాలు చెల్లిస్తున్నదో ఆ విధంగా వేతనాలు చెల్లించాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వన మహోత్సవంలో భాగంగా మావల పార్కులో మొక్కలు నాటిన మంత్రి సీతక్క. పార్కులో అవసరమైన వసతులను అందుబాటులోకి తెస్తామని వెల్లడి. జిల్లాలో డీడీఆర్ఎఫ్ బృందం సేవలు ప్రారంభం. అత్యాధునిక పరికరాల పనితీరును పరిశీలించిన కార్యక్రమ అతిథులు. సమన్వయంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడాలి. రివ్యూ మీటింగ్లో అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రి సీతక్క దిశానిర్దేశం. ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. ఆడిటోరియంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రిమ్స్ డైరెక్టర్. నాణ్యమైన వైద్య చికిత్సలు అందించేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.